వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురువే దేవ కాణిపాక గణాధిప. హాయ్ అండి, ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. మేము నెల్లూరు నుండి కాణిపాకం బయలుదేరుతున్నాము. మేము ఎర్లీ మార్నింగ్ 4కి బయలుదేరుతున్నామండి. ఇక్కడ మనకి వెళ్ళే దారిలోనే కాళహస్తి అండ్ తిరుపతి కూడా తగులుతాయి కదా. ఇక్కడ మీకు కనిపించేది కాళహస్తి గుడి. సో బైపాస్ నుంచి వెళ్ళేటప్పుడు అలా కనిపిస్తుంది. తిరుపతి రీచ్ అయిపోయాము. మన తిరుపతి కొండ కూడా స్వామివారి లాగా కనిపిస్తుంది అంటారు కదండి. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. మాకు నెల్లూరు నుంచి కాణిపాకంకి 199 కిలోమీటర్స్ అండి. అండ్ తిరుపతి నుంచి మామూలుగా బయలుదేరే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకైతే 65 కిలోమీటర్స్లోనే కాణిపాకం రీచ్ అయిపోతాము. సో ఫైనల్లీ కాణిపాకం రీచ్ అయిపోయామండి. ఎంట్రన్స్ అన్నమాట ఇది. కాణిపాకం హిస్టరీ కానివ్వండి, గుడికి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, కావాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇవి గుడికి సంబంధించిన రూమ్స్ అన్నమాట. ఎవరైనా స్టే చేయాలనుకున్నా కానీ మీకు ఇక్కడ ఈజీగా రూమ్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి. కాణిపాకం ఐరాళ్ళ మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉందండి. ఇక్కడ స్వామివారిని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామిగా కొలుస్తూ ఉంటారు. ఈ ఆలయానికి 1000 years చరిత్ర ఉన్నట్టుగా మనకి ఇక్కడ స్థల పురాణం చెప్తుందండి. ఫస్ట్ అయితే ఈ గ్రామాన్ని విహారపురి అని పిలిచేవారట. ఇక్కడ 3 brothers వ్యవసాయం చేసుకుంటూ బతికేవారటండి. వాళ్ళకి పుట్టుకతోనే ఒకరికి మూగ, ఒకరికి చెవిటి, ఒకరికి కళ్ళు కనిపించవు. ఒకరోజు పొలానికి నీళ్లు పట్టేటప్పుడు నీటి స్రావం తగ్గిపోవడంతో ఏతంతో బావి పూడిక తీద్దామని చెప్పేసి వెళ్ళినప్పుడు కంగుమని శబ్దం వచ్చిందంట. వెంటనే అక్కడ రక్తం ఊటలాగా రావడం ప్రారంభించిందట. ఆ రక్తం రావడానికి కారణం స్వయంభూ అయిన వినాయక స్వామి తల వెనుక భాగానికి ఏతం తగలడమట. ఈ చర్యలో వారికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు రక్తజలంలో వారి శరీరాలు తడిసి ప్రక్షాళన జరిగిందట. వెంటనే మూగవానికి మాటలు వచ్చేసాయి, చెవిటివానికి స్వరం వినిపిస్తుంది, అలాగే గుడ్డివానికి కూడా దివ్యమైన చూపు వచ్చిందట. దాంతో ముగ్గురు సోదరులు ఈ విషయాన్ని గ్రామస్తులకి తెలియచేశారట. గ్రామ ప్రజలు వచ్చి బావిలోని స్వామివారికి పూజలు చేశారు. ఎంతగా వెతికినా స్వామివారి విగ్రహానికి చివరి భాగం కనుక్కోలేకపోయారు. దాంతో విగ్రహాన్ని బావిలోనే ఉంచి పూజలు చేయడం స్టార్ట్ చేశారన్నమాట. వినాయకునికి కొబ్బరికాయలంటే ఇష్టం అని చెప్పేసి నాన్ స్టాప్గా కొబ్బరికాయలు కొట్టడం స్టార్ట్ చేసేసారు. బావి నుండి పొంగి పొరలి ఆ కొబ్బరి నీళ్ళు ఆ కాని అంతా పారిందట. కాని అనగా ఎకరం 25 అని అర్థం. అంటే 1/4 అన్నమాట. అలా 1/4 ఎకరాల నేల కొబ్బరి నీళ్లు పారిన ఆ ప్రాంతాన్ని కాణిపారకంగా పిలిచారట. కాలక్రమేణా అది కాణిపాకంగా మారిందన్నమాట. ఈ గుడి సత్య ప్రమాణాలకు కూడా చాలా ఫేమస్ అండి. అండ్ గుడి టైమింగ్స్ కూడా మీకు ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను. ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. దర్శనాలు కూడా మనకి శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, ఫ్రీ దర్శనం ఉంటాయి. దర్శనం నుంచి బయటికి రాగానే అక్కడే ప్రసాదం కౌంటర్ అండ్ అలాగే ఇక్కడ ఒక గోవు కూడా ఉంటుందన్నమాట. దానికి ఫుడ్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారండి చాలామంది. అండ్ ఇక్కడ మన ఆలయంలోనే గోపూజ టికెట్ కూడా ఉంటుందంటండి. ఎర్లీ మార్నింగ్ జరుగుతుందంట అది. సో దానికి కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ అన్నమాట. మేమైతే దర్శనం చేసేసుకొనేసి బయటకు వచ్చేసాము. చాలా బాగా జరిగిందండి. నేను ఇక్కడికి సెకండ్ టైం రావడము. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను, తర్వాత ఇప్పుడే అన్నమాట. అండ్ గుడి చుట్టూరు కూడా మనకి చాలా ప్లేస్ ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. మేమైతే వెనస్డే వచ్చాము, అంతగా క్రౌడ్ లేదు. మేము అతి శీఘ్ర దర్శనం టికెట్ తీసుకున్నాము. మాకు ఒక 10-15 minutesలో దర్శనం కంప్లీట్ అయిపోయింది. దగ్గర నుంచే చూస్తారండి. దీంట్లో 500 రూపీస్ దర్శనంది కూడా ఉంటుంది. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్తారు. ప్రతి లైన్ మీకు మామూలుగా గుడిలో ఎలా ఉంటుందండి, మన లైన్ వెనకే ఇంకొక లైన్ ఉంటుంది కదా, అలాగనే ఉంటుంది. 100 రూపీస్ వచ్చేసి శీఘ్ర దర్శనం, 150 రూపీస్ వచ్చేసి అతి శీఘ్ర దర్శనం అన్నమాట. స్వామివారికి అర్జిత సేవలు కూడా చేస్తారట. మార్నింగ్ 4 to 5 వచ్చేసి సుప్రభాత సేవ ఉంటుంది. తర్వాత 5:30కి పంచామృత అభిషేకం చేస్తారట. దానికి టికెట్ వచ్చేసి 700 అండ్ సుప్రభాతంకి 750. క్షీరాభిషేకం వచ్చేసి మనకి 7:30 నుంచి స్టార్ట్ అవుతుంది. 200 రూపీస్ దర్శనం టికెట్ అన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే కంప్లీట్గా 41 సేవలు ఉన్నాయండి. ఆ వివరాలన్నీ కూడా మీకు కావాలంటే చెప్పండి, ఒక వీడియో చేస్తాను. ఇక్కడ మార్నింగ్ 11 నుంచి అన్నప్రసాదం అయితే స్టార్ట్ అయిపోతుందండి.
5,000 మెంబర్స్కి భోజనం పెడతారంట. సో మేమైతే దర్శనం కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నామండి. ప్రజెంట్ అయితే ఇక్కడ టిఫిన్ చేద్దామనేసి ఆగాము. మా మదర్ మార్నింగే తీసుకొచ్చేసారు. బికాజ్ మేము ఇక్కడ నుంచి మళ్ళీ తిరుత్తని వెళ్ళబోతున్నాము. తిరుత్తని మీలో ఎంతమంది విజిట్ చేశారండి? సుబ్రహ్మణ్య స్వామి. యాక్చువల్గా మా ఇంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి అనమాట. సో చాలా కాలం అయింది మేము ఇక్కడ దర్శనం చేసుకొని, అందుకే వచ్చేసాము. సో ఇది మనకి తిరుత్తని అండి. సో మనకి ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాం అనమాట. చిన్నదే అండి, మరి పెద్ద కొండ ఏమీ ఉండదు. సో ఘాట్ రోడ్ అలాగేమీ ఉండదు. ఫస్ట్ అయితే ఎంట్రీ ఇక్కడ ఉంటుంది. సో మేము వెళ్ళినప్పుడు అయితే కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందండి. మేబీ సమ్ రిపేర్స్ అలా చేస్తున్నారు అనుకుంటా. సో ఇక్కడైతే షాప్స్ అన్నీ కూడా ఉంటాయి. కాణిపాకం నుంచి 1.5 hour జర్నీ అండి, 92 kilometers అనమాట. ఇప్పుడు గుడికి వచ్చేసాము. మేము ఇక్కడికి రీచ్ అయ్యేపాటికి 11-11:30 అయిందండి. సో ఇప్పుడైతే దర్శనంకి వెళ్ళబోతున్నాము. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ఏదైనా కోరిక కోరుకునేసి అది తీరిన తర్వాత కావిడెత్తుతారనమాట అండి. అది మొక్కులాగా చూస్తారు. మనకి ఇక్కడ ఎవరైనా కావిడెత్తుతుంటే మీకు చూపిస్తాను. ఇదిగోండి, అనుకోగానే ఇదే కావిడి అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, తక్కెడలాగా ఉంటుంది. దీనినైతే ఇంతకు ముందు మొక్కుకున్నప్పుడు ఇంటికి సున్నాలవి కొట్టుకునేసి అక్కడ నుంచి మంగళమేళ వాయిద్యాలతో ఆ కావిడి ఎవరైతే ఎత్తుకుంటారో ఆ పర్సన్ని తీసుకొని వచ్చి అక్కడ నుంచి వచ్చేవారట. ఇప్పుడు ఏంటంటే లైక్ ఇయర్స్ పాస్ అయిపోతూ ఉండగా మనకి కొండ కిందనే కావిడి కట్టేస్తున్నారు. అక్కడ నుంచే మనం డైరెక్ట్గా కొండెక్కేసి తీసుకెళ్ళిపోవచ్చు. ఇదైతే ఉచిత దర్శనం అండి, ఫ్రీ దర్శనం. సో మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఎక్కువ అసలు జనాలే లేరు. ఒక మహా అంటే ఒక 10-15 మెంబర్స్ ఉంటారు అంతే ఫ్రీ దర్శనం క్యూలో. సో ఫ్రీ దర్శనంకే వెళ్ళిపోయాము. మాకు 20 minutes పట్టింది దర్శనంకి. సో ఇది గుడి లోపల అన్నమాట. దర్శనం అయిపోయిందండి. ఇప్పుడైతే ఇంటికి బయలుదేరిపోతున్నాము. సో ఇక్కడైతే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉందండి. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ అంత కన్స్ట్రక్షన్ ఏం జరగలేదు. సో ఇదండి తిరుత్తని. ఇప్పుడు డైరెక్ట్గా తిరుపతి వచ్చేసాము. తిరుపతిలో లంచ్ టైం అయిపోయిందండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో ట్రావెల్ చేస్తాను, అన్నీ చూపిస్తాను.